ఎన్నెన్నో ప్రయోగాలతో మరెన్నో విజయాలతో దేశానికి అంతర్జాతీయంగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతున్న సంస్థ భారతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం. సింపుల్గా ఇస్రో అని పిలుచుకుంటాం. ఇస్రో 2008లో ప్రయోగించిన చంద్రయాన్-1 స్పేస్ క్రాఫ్ట్ సాంకేతిక కారణాలతో 2009 నుంచి మనకు అందుబాటులో లేకుండా పోయింది. అయితే అది ఇంకా చంద్రుడి కక్షలోనే తిరుగుతున్నదనే తాజా వార్త దానితో సంబంధం ఉన్న శాస్త్రవేత్తలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దీనిపై మా ప్రతినిధి జోయల్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. చంద్రుడిపై పరిశోధనల కోసం భారత్ 2008 అక్టోబర్లో ప్రయోగించిన చంద్రయాన్-1 స్పేస్ క్రాఫ్ట్ ఇప్పటికీ చంద్రుడి కక్షలో తిరుగుతున్నట్లు తెలిసింది. గ్రౌండ్ బేస్డ్ రాడార్ టెక్నిక్తో అమెరికాకు చెందిన నాసా శాస్త్రవేత్తలు చంద్రయాన్ ఉనికిని కనుగొన్నారు. 2009 ఆగస్టులో ఇస్రోతో చంద్రయాన్కు సంబంధాలు తెగిపోయిన విషయం తెలిసిందే. ఒక కారులో దాదాపు సగం సైజులో ఉండే ఈ ఉపగ్రహం చంద్రుడి ఉపరితలానికి 200 కిలోమీటర్ల పైన పరిభ్రమిస్తున్నట్లు నాసా స్పష్టం చేసింది. ప్లానటరీ సైంటిస్ట్ తను ట్వీట్ చేసిన ట్వీట్ చూస్తే నేను అనుకున్నాను 200 కిలోమీటర్లలో ఈ చంద్రయాన్ బతికి ఉందంటే అది ఎలా అనిపించిందంటే మా ఫ్రెండ్ ఎక్కడనో పోగొట్టుకుపోయి మళ్ళీ అతని నుంచి ఒక SMS వచ్చినట్లు అనిపించింది నాకు. శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ఎం అహ్మద్ 2004లో చంద్రయాన్-1 ప్రాజెక్టులో పనిచేశారు. చంద్రయాన్-1 స్పేస్ క్రాఫ్ట్ కోసం చేస్ అనే ఒక పరికరాన్ని తయారు చేయడానికి గాను పనిచేసిన 5 సభ్యుల బృందానికి ఈయన నాయకత్వం వహించారు. చంద్రయాన్ స్పేస్ క్రాఫ్ట్తో పాటు దీనిని కూడా పంపి చంద్రునిపైన పరిశోధనలు చేయించారు. ఈ చంద్రయాన్ అనేది వెళ్ళిన ఒక వారంలోనే మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ సపరేట్ అయిపోయి 20 నిమిషాలు నేను చెప్పినట్లు మీకు తీసుకుంటూ అది స్పిన్ అవుతూ 20 నిమిషాల్లో వచ్చి దక్షిణ ధ్రువం షాకిల్టన్ క్రేటర్ అనే ఒక షాకిల్టన్ క్రేటర్ ఉంది దక్షిణ ధ్రువంలో, చంద్రుడి దక్షిణ ధ్రువంలో. అక్కడ వెళ్ళి మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ పడింది. సో ఆ తర్వాత ఇంకా ఇంపాక్ట్ అయిన తర్వాత ఈ ఇన్స్ట్రుమెంట్లు అన్నీ పనిచేయక అవి అక్కడే పడి ఉన్నాయి. దాని యొక్క మిషన్ కూడా అయిపోయింది. నేను నా చేతులారా చేసిన ఒక ఇన్స్ట్రుమెంట్ చేసు ఈరోజు కూడా నేను చంద్రుడి వైపు చూసి అతని దక్షిణ ధ్రువంలో చూస్తే నా ఒడిలో ఉన్న నా బిడ్డ లాంటిది ఆ చేసు అది ఇప్పుడు ఆ చంద్రుడి మీద పడి ఉంటుందని నాకు ఫీలింగ్ వస్తూ ఉంటుంది రోజు. తమ పరిశోధనల్లో భాగంగా అమెరికా నాసా శాస్త్రవేత్తలు కాలిఫోర్నియాలో ఉన్న 70 మీటర్ల యాంటెన్నాతో అతి శక్తివంతమైన కిరణాలను అంతరిక్షంలోకి పంపించారు. అక్కడి నుంచి వచ్చిన ప్రతిధ్వనులను వెస్ట్ వర్జీనియాలో ఉన్న గ్రీన్ బ్యాంక్ టెలిస్కోప్ ద్వారా పరిశీలించి భూమి నుంచి 3,80,000 కిలోమీటర్ల దూరంలో చంద్రయాన్ స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తున్నట్లు గుర్తించారు. ప్రయోగించిన తర్వాత చంద్రయాన్ స్పేస్ క్రాఫ్ట్ కేవలం 312 రోజులు సేవలందించింది. కొంతకాలం చంద్రుడిపై తిరిగి దానిపైనే పడి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావించారు. ఉత్తర ధ్రువం పైన మీరు మీ యొక్క సిగ్నల్ కంటిన్యూస్గా చూస్తే పోలార్ ఆర్బిట్ మూలాన అది వస్తూ ఉంటుంది. సో కంటిన్యూస్గా చూస్తుంటే ఒక వారం కష్టపడిన తర్వాత ఒక సిగ్నల్ రిటర్న్ వచ్చింది వాళ్లకు. సిగ్నల్ రిటర్న్ వస్తే అదే సిగ్నల్ మళ్ళీ వెనక్కి రావాలంటే అది 2 గంటల 8 నిమిషాల తర్వాత వస్తుందని చూశారు. చూస్తే చివరికి ఎగ్జాక్ట్గా 2 గంటల తర్వాత మళ్ళీ వచ్చింది సిగ్నల్. అంటే అది చంద్రయానే అయి ఉండాలి. భూమితో సంబంధాలు తెగిపోయిన స్పేస్ క్రాఫ్ట్ను కనిపెట్టడానికి మన దేశం దగ్గర తగినంత సాంకేతికత లేదని చెప్పాలి. అమెరికా దగ్గర ఆ సాంకేతికత ఉంది. చంద్రయాన్ లాంటి స్పేస్ క్రాఫ్ట్లను కనిపెట్టడానికి భారీ సైజులో టెలిస్కోపులు అవసరం. అలాంటి టెక్నాలజీ ఆవశ్యకత మనకు ఎంతగానో ఉందని అంటారు డాక్టర్ అహ్మద్ సతీమణి డాక్టర్ సీమా. ఈమె గతంలో అమెరికాలోని నాసా సంస్థలో వ్యోమగామిగా పనిచేశారు. ప్రస్తుతం హైదరాబాద్లోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. బికాజ్ వాళ్ళ టెక్నాలజీ చాలా అడ్వాన్స్. అండ్ యాజ్ astronomer I can say that they have very good telescopes. చాలా పెద్ద టెలిస్కోప్స్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో టు అబ్జర్వ్ ఎనీ ఆబ్జెక్ట్ ఆర్ ఎనీ సిగ్నల్ ఫ్రమ్ గ్రౌండ్ టు స్పేస్ ఇట్ రిక్వైర్స్ very big size telescopes or antennas we can say when we talk in terms of అంటే మైక్రోవేవ్ రేడియో వేవ్స్ దొరకాలంటే రిటర్న్ యాజ్ వాళ్ళకి దొరికింది ఇది రెడార్ సిగ్నల్ పంపించి మళ్ళీ తిరిగి వచ్చిందంటే దే నీడ్ ఏ హ్యూజ్ టెలిస్కోప్ యాజ్ డాక్టర్ అహ్మద్ వాస్ టెల్లింగ్. And still India is quite behind in reaching up to that level. చాలా మన దగ్గర అంత పెద్ద టెలిస్కోప్స్ లేవు. ఇంకా ప్రయోగాలన్న తర్వాత వాటిలో కొన్ని ఫెయిల్ అవుతాయి. వాటి ద్వారా గుణపాఠాలు నేర్చుకునే శాస్త్రవేత్తలు మరో ప్రయోగంలో విజయం సాధిస్తారు. ఇదే విషయాన్ని డాక్టర్ అహ్మద్ దగ్గర ప్రస్తావిస్తే చంద్రయాన్-2 ఆపరేషన్ను సక్సెస్ చేయడం కోసం తాము అనేక కొత్త విషయాలను నేర్చుకున్నామని అంటున్నారు. అంతేకాదు
తాజాగా అందుబాటులోకి వచ్చిన చంద్రయాన్-1 స్పేస్ క్రాఫ్ట్ ద్వారా మరికొన్ని కొత్త విషయాలు తెలిసే అవకాశం ఉందని సంతోషంగా చెబుతున్నారు. ఇస్రోలో ఏ ప్రాజెక్టు సక్సెస్ అయినా ఎలాంటి మిస్ మ్యాచ్ ఏమన్నా పారామీటర్స్ ఉంటే దాని గురించి మనం అనాలిసిస్ చేస్తాము. ఇదైతే మొత్తం ఫెయిల్, అంటే ఆపరేషనల్గా మనం ఆపేసిన ప్రాజెక్టులో ఏమైందంటే చివరికి వాళ్ళు కనుక్కున్నారు డీసీ కన్వర్టర్ అనో ఏదో ఒక పవర్ సప్లై అన్నట్లు అది పని చేయనందున ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. సో మనం భవిష్యత్తులో చేసే డీసీ కన్వర్టర్స్ కానీ లేకుంటే మనం కనుగొన్న రిఫ్లెక్టెడ్ లైట్ వల్ల థర్మల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి చంద్రయాన్-1లో. అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఆ పాఠాలన్నీ మనం నేర్చుకున్నవి అవి సరిచేసి చంద్రయాన్-2లో తప్పకుండా వాటిని ఇన్కార్పొరేట్ చేసి ఇంకా మంచిగా ఇంకా ఘనకార్యంగా చేసే సూచనలు తప్పకుండా ఉన్నాయి. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఈ మధ్యనే 105 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించి సరికొత్త వరల్డ్ రికార్డు సృష్టించింది. ఇదే దూకుడుతో చంద్రయాన్-2ను సక్సెస్ చేయాలని అందరం కోరుకుందాం. 2009 నుంచి తప్పిపోయిన చంద్రయాన్-1 స్పేస్ క్రాఫ్ట్ ఇంకా అంతరిక్షంలోనే ఉందని ఒక్కసారి నాసా ఆ వార్తలు విడుదల చేయడంతో ఇండియాలో ఉన్న స్పేస్ రీసెర్చ్ శాస్త్రవేత్త అందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. అంతేకాకుండా రాబోయే తరాలకు ఈ యొక్క ఈవెంట్ ఎన్నో లెసన్స్ నేర్పుతుందని వారు అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ ఎం శ్రీనివాస్తో కరస్పాండెంట్ జోయల్, సాక్షి టీవీ, హైదరాబాద్.